నమస్కారం డి న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. తమకు ప్రజలతో మాత్రమే పొత్తు ఉంటుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని ధీమా. టీడీపీ విధానాలు ఎప్పటికీ ప్రజలకు వ్యతిరేకమే అన్న ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు. టీడీపీ హయాంలో నగరాభివృద్ధి కుంటుపడిందని విమర్శ. దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నగరానికి వచ్చినట్లు వెల్లడి. 4వ డివిజన్లో సీసీ రోడ్ నిర్మాణ పనులకు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ భూమి పూజ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని స్పష్టం. ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు నాయకత్వంలో ఎన్నికల బరిలోకి దిగామని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే మల్లాద్ విష్ణుతో కలిసి శనివారం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 27వ డివిజన్ బావాజీపేట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కొండైగుంట మల్లీశ్వరి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్నారు. ఈ రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. టీడీపీ జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోవాలని తెలియక అయోమయంలో ఉన్నారన్నారు. ప్రజలతో పొత్తు పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో 175 నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఒక కూటమిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేరన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరు మంచి చేస్తున్నారో చూడాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సీటు కోసం గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ బెజవాడ బ్రదర్స్ ఇద్దరు ఎన్నికల శంఖారావం పూరించారన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు. 2014 నుండి 19 వరకు ఎంత అభివృద్ధి చేశారో టీడీపీ నేతలు చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, 27వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రోజు ఉదయం నుంచి కూడా 27 డివిజన్లో బావాజీపేట 3 లైను 4 లైను స్థానిక కార్పొరేటర్ సోదరిమణి కొండగుట్ట మల్లేశ్వరి, అలాగే ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర పార్టీ శ్రేణులతో కూడా కలిసి ఈరోజు ఉదయం నుంచి కూడా గడప గడపకు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనే దాని మీద వివరిస్తూ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి అని అంటే పేద ప్రజలకి సంబంధించినంతవరకు విద్య కానీ, వైద్యం కానీ, అలాగే గృహ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా నిరంతరం ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని అంటే రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీరందరూ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో విజయవాడ నగరం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాం. ప్రతి వార్డులోనూ కూడా
అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడేటటువంటి ఒక రాజకీయ పార్టీ ఏది కూడా లేదు. కాబట్టి అందరూ కలిసి కూటమిగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో ఉదయం నుంచి ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మా సోదరులు స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సోదరిమణి మల్లేశ్వరి గారు, మరొక సోదరిమణి డిప్యూటీ మేయర్ గారు అవుతు శ్రీ శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈ పర్యటన కొనసాగిస్తున్నాం. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అభివృద్ధి చేశాం. 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి 2024 వరకు 2014 నుంచి 2019 వరకు ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకొని ఈ నియోజకవర్గం 2019 2024 వరకు కూడా మంచి అభివృద్ధితో దూసుకు వెళ్తూ సంక్షేమం ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క ముందు తీసుకెళ్తూ రెండు కళ్ళగా తీసుకెళ్ళి ఈ యొక్క పరిపాలన చేయడం జరిగింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా సోదరిమణి మల్లేశ్వరి గారు కావచ్చు, నా బలరాం కావచ్చు, అందరూ కూడా చక్కగా కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా తెలిసిన వ్యక్తులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా స్వతంత్రంగా జగనన్న మాకు మంచి చేస్తారు, 100 రూపాయలు ఇక్కడ మంచి మెజార్టీ ఇస్తాం, మీరు ఎవరు మా ఇంటికి రావాల్సిన లేదు, మేము అన్ని విధాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మా బాధ్యత అని చెప్పుకునే విధంగా ఈరోజు వీళ్ళందరూ మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా ఈరోజు మల్లాది విష్ణు గారు నాయకత్వంలో మీ అందరూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 27వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం లాగా అలాగే ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా అవ్వచ్చు, మరి దానిలో భాగంగా అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు మల్లీశ్వరి గారు, మరి అందరం కూడా గడప గడపి ప్రతి కుటుంబంలో కూడా వెళ్ళి మరి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా చేయాల్సినటువంటి పనులు, అలాగే ఓటు వేయమనేటువంటి అభ్యర్థన కూడా చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది. ఎందుకంటే మేము చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా ప్రజలకు అందించేయడమే మరి మా ప్రభుత్వం యొక్క ఎజెండా. కాబట్టి నా 27వ డివిజన్లో ఈరోజు మా పెద్దన్న విష్ణన్నతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న కూడా ప్రతి గడప గడపకి రావటం జరిగింది. ఎందుకంటే వెల్లంపల్లి అన్న ప్రతి ఇంటికి మేము వెళ్తుంటే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ప్రతి ఒక్కరు ఎంతో హ్యాపీగా చెప్తున్నారు. అట్లాగే ఈరోజు 5వ లైన్లో అంబేద్కర్ సామాజిక భవనం గురించి కూడా మేము చెప్పడం జరిగింది. దాన్ని ఓకే చేయించడం కూడా అయింది. మా పెద్దన్న విష్ణన్న రాజ్యసభ సభ్యుల ద్వారా 10 లక్షలు అమౌంట్ కూడా ఇప్పించి దాన్ని అతి త్వరలో అంబేద్కర్ సామాజిక భవనం కూడా నిర్మిస్తామని శ్రీనన్న కూడా మాటిచ్చారు. వాళ్ళంతో ఆనందం వ్యక్తపరిచారు కూడాను. టీడీపీ విధానాలు అటు శాసనసభలో ఇటు నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఒకేలా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. నేడు వార్షిక బడ్జెట్ను మేయర్ అధ్యక్షతన ప్రవేశపెట్టారని చెప్పారు. గత 10 ఏళ్లలో 3-4 కౌన్సిల్లో మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేవలం వైసీపీ మాత్రమే అని అన్నారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వెల్త్ కోసం 200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామని అన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ నగరంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వచ్చామని ఆయన తెలిపారు. శాసనసభలో అదే తీరు, లోకల్ బాడీ నగరపాలక సంస్థ కౌన్సిల్లో కూడా అదే తీరు. ఎక్కడైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చకి తెలుగుదేశం ఎక్కడా కూడా సహకరించట్లేదు, పాల్గొనాలని ఆలోచన చేయట్లేదు. ఈరోజు వార్షిక బడ్జెట్ 23-24 సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని మేయర్ గారు ప్రవేశపెట్టారు. మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే 3-4 కౌన్సిల్స్లో ఎంత సమతూకంతో ఒక మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఆ అవసరాలను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఒక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. కమిషనర్ గారి మాటల్లో చెప్పాలంటే అది హెల్తీ బడ్జెట్. హెల్త్ కాదు, వెల్త్ కూడా 200 కోట్ల పైబడి మనం మిగులుతో ప్రవేశపెడుతున్నాము అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం ఎంత వెనకబడిపోయిందో, ఎన్ని అవసరాలు తీర్చలేకుండా పోయారో,
ఈరోజు 99% నగరాన్ని అభివృద్ధి పరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారులందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో బాగా సహకరించారు. అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్ నిర్ణయాలు ఇవన్నీ కలిసి వెరసి విజయవాడ నగరం ప్రతి పేదవాడికి భరోసా కల్పిస్తూ నగరంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి తెలుగుదేశం ప్రభుత్వం కన్నా 100% మెరుగుపరిచి పరిపాలన సాగిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిల్, కార్పొరేటర్లు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు. ఎందుకని అంటున్నామంటే మోసం, దగ, నిర్లక్ష్యం ఈ 3 కూడా గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు మేము అట్లా కాదు. గడప గడపకి ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో, ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నటువంటి సందర్భంలో 96 సచివాలయాలకి దాదాపుగా రమారమి 20 కోట్ల రూపాయలు ఒక్క గడప గడప ద్వారానే మన సెంట్రల్ నియోజకవర్గంలో 96 సచివాలయాల్లో పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. 70% పూర్తి అయిపోయినాయి. మంచినీటి సౌకర్యం మరింత మెరుగుపరుస్తూ ఉన్నాం. అలాగే రోడ్లు, ప్రతి రోడ్డు కూడా ప్రతి డివిజన్లో కూడా ఇంటర్నల్ రోడ్స్గా మెరుగైనటువంటి పరిపాలనకి రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, వాటర్ సప్లై కానీ, వీధి దీపాలు కానీ, పౌరులకు సంబంధించినటువంటి సేవలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా ఒక జవాబుదారీతనంగా పనిచేస్తుంది కౌన్సిల్ అని చెప్పచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 7,000 మంది సంబంధించినటువంటి 20,000 మందికి సంబంధించినటువంటి పట్టాలు, అన్ని రకాల పట్టాలు, హక్కుతో కూడుకున్నటువంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వారందరికీ కూడా ఈ నెలలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి విజయవాడ నగరానికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ 2వ లైన్ నందు దాదాపు 14 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్కు అవినాష్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉన్న కాలనీ పెద్దలతో సంప్రదిస్తూ వారు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు, పార్కులు, రోడ్లు, డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ కాలనీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 4వ డివిజన్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్లో తాము ఓడిపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గెలిచినా ఓడినా మా లక్ష్యం ప్రజా సంక్షేమమని, అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు మాదిరి దోచుకొని దాచుకునే రకం కాదని తెలిపారు. కాలనీ పెద్దలందరూ ముందుకు వచ్చి ఇంత అభివృద్ధి చేస్తారని నమ్మలేదని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకే మద్దతు అని సంఘీభావం ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి, కాలనీ పెద్దలు సుబ్బారావు, శ్రీమన్నారాయణ, విజయ్, సంగా సుబ్బారావు, సుదర్శన్ రెడ్డి, శంకర్రావు, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో పెద్దలు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వెటనరీ కాలనీ రోడ్ నెంబర్ 2 క్రాస్ రోడ్ ఏదైతే ఉందో దాదాపుగా 11,80,000 దాదాపుగా 12 లక్షల రూపాయలతో ఈరోజు పెద్దలు కాలనీ అధ్యక్షులు సుబ్బారావు గారు కానివ్వండి, ఈ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలు కానివ్వండి, సంగా నరసింహరావు గారు కానివ్వండి, అందరూ ఒక సమక్షంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తూ జరిగింది. ఏదైతే ముఖ్యంగా 4వ డివిజన్లో ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ కానివ్వండి, లేదా పక్కన ఉన్న లైలో గార్డెన్స్ కానివ్వండి, వెంకటేశ్వర నగర్ కానివ్వండి, అటు పక్కన బ్యాంక్ కాలనీ నుంచి గురునానక్ కాలనీ వరకు ఉన్న ప్రతి కాలనీలో కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రతి రోడ్డు గారు వేస్తాం. ఈరోజు వెటనరీ కాలనీలో కూడా మిగిలిన చివరి రోడ్డు గారు ఈరోజు శంకుస్థాపన చేసి రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. స్థానికంగా ఉన్న పెద్దలు గారు అనేక సందర్భాల్లో మాకు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆ పెద్దల ఒక నమ్మకాన్ని నిలుపుకునే విధంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయగలిగాం. అధికారుల సహకారం కానివ్వండి,
పైన ముఖ్యమంత్రి గారి సహకారం కానివ్వండి, ప్రభుత్వ సహకారం కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారి సహకారం కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ ఒక సహకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో పూర్తి చేయగలం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఏ విధంగా అయితే పెద్దలకు ఒక కుటుంబ సభ్యులాగా ఉంటున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉంటామని అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో రోడ్డు శంకుస్థాపన అవినాష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈరోజు 4వ డివిజన్లో రోడ్లన్నీ ఎక్కడో ఒకటో రెండో తప్ప అన్నీ కంప్లీట్ అయినాయి. ఈరోజు బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇన్ని చేసి రేపు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఓటు వేస్తారా లేదా అని ఆలోచన లేకుండా బాబు మన కుటుంబం మన అని అన్ని ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, మన 4వ డివిజన్ మొత్తం కంప్లీట్ చేశారు. మీరందరికీ ఒక్కటే 4వ డివిజన్ తరపున నేను ఒక్కటే చెప్తున్నా, బాబుని ఎమ్మెల్యేగా చేసుకొని మనందరం అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేద్దాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను ప్రముఖ చిత్ర నటులు గోపీచంద్ భీమా మూవీ టీంతో కలిసి దర్శించుకున్నారు. గోపీచంద్ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయంకు విచ్చేయగా అధికారులు స్వాగతం పలికారు. భీమా మూవీ మంచి హిట్ కొట్టాలని అమ్మవారి దర్శనార్థం వచ్చానని గోపీచంద్ చెప్పారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రం అందజేశారు. ఎంపీ కేశినేని నాని ఊసరవెల్లి వేషాలు జగన్ కి బాగా అర్థమయ్యాయని విజయవాడ పార్లమెంట్ టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని ఘాటు విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ పై ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలకు కేశినేని చిన్ని తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఎంపీ నాని పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి వసూలు చేసిన వ్యక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆధారాలతో నిరూపిస్తా అంటూ చిన్ని హెచ్చరించారు. ఇవాళ ఒక ఊసరవెల్లి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఊసరవెల్లి ఎట్లాంటి వాడు అంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధం కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి. ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని చెప్పే అన్ని అబద్ధాలు. ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోబల్స్ ప్రచారం చేస్తాడు. ఇతను మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఒకరి దగ్గర ₹1 కోటి, ఒకరి దగ్గర ₹4 కోట్ల తీసుకున్నారు. ఈ విషయాలు తెలిసి అధిష్టానం దూరం పెడుతుంది. అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను, టికెట్ నాదే, లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో మీ అందరికీ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి అది బయటకు వస్తుంది అనే దాంతో వాళ్ళందరూ ప్రెషర్ అవ్వడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవచ్చు. అతని ప్రాణ స్నేహితుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతన్ని కూడా గత 15 సంవత్సరాల నుంచి నమ్మించి మోసం చేసి రోడ్డు మీద పడేసిన వ్యక్తి. తన కుటుంబ శుభకార్యాలకు కూడా అటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొచ్చి కుటుంబ శుభకార్యాలు వాడి అతనికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అతని పరిస్థితి కూడా రోడ్డు మీద జగదార్చిన పరిస్థితి. ఇతను ఫైనాన్స్ కంపెనీలే అనుకుంటారేమో, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి విషయాలు. రేపు అవి కూడా రాబోతున్నాయి.
ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు రాబోతున్నాయి, అడుగుతున్నారు, ప్రెషర్ పెరిగిపోతుందనే విషయంతో నన్ను గంటవేయబడ్డాను కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఆ వ్యక్తులకు సమాధానం చెప్తున్నాడు. ఇవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. అతివల అందాలకు మరింత సొగసులు దిద్దేలా ఇటీవల కాలంలో బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయి. అయితే నేటి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తదనంపై మహిళలు మక్కువ పెంచుకుంటున్నారు. అటువంటి ఆధునిక హంగులతో, వెరైటీలతో విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా బ్యూటీ పార్లర్ వెలిసింది. అలీకా ది సెలూన్ పేరుతో సరికొత్త బ్యూటీ పార్లర్ని జబర్దస్త్ ఫేమ్ ప్రముఖ యాంకర్ రష్మి ముఖ్య అతిథిగా హాజరై ఈ బ్యూటీ పార్లర్ను ప్రారంభించారు. మగువలు మెచ్చే విధంగా సరికొత్త పద్ధతులతో అన్ని రకాల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు అలీకా బ్యూటీ పార్లర్ నిర్వాహకులు శోభా రమేష్, సోనాలిక తెలిపారు. స్కిన్ ట్రీట్మెంట్, నెయిల్ ఆర్ట్, హెయిర్ ట్రీట్మెంట్, మేకప్, బ్రైడల్ వంటివి నిష్ణాతులతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. అత్యాధునిక స్టైలింగ్ హెయిర్ కట్స్, క్రియేటివ్ హెయిర్ కట్, మహిళల హెయిర్ కట్, హెయిర్ ట్రీట్మెంట్, ఫేస్ ట్రీట్మెంట్ ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వీటితో పాటు హెయిర్ స్మూత్నింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్, పెడిక్యూర్, హెయిర్ కలర్, మానిక్యూర్ కూడా కొత్త డిజైన్లు, రంగులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ముఖ్య అతిథిగా అలీకా బ్యూటీ పార్లర్ను ప్రారంభించిన రష్మి మాట్లాడుతూ ఈ సంస్థ యజమాని శోభా రమేష్ను చూస్తే సంతూర్ మమ్మీ గుర్తుకు వస్తున్నారని చమత్కరించారు. పీజీలు చేసే పిల్లలు శోభాకు ఉన్నారని, తన కుమార్తె పేరుతో ఈ సంస్థ ఏర్పాటు చేసి అతివల అందాలకు మరింత మెరుగులు దిద్దటం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వ్యాయామం చేయాలని, సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవటం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. వీటితో పాటు బాడీ మసాజ్, హెడ్ థెరపీ వంటి ద్వారా మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందన్నారు. వీటితో పాటు ఎటువంటి వేడుకలకు వెళ్లాలన్నా అందంగా అలంకరించుకోవటం ఆడవాళ్లకు ప్రత్యేకత అని, ఇటువంటి బ్యూటీ పార్లర్కు వస్తే ఆ అందం మరింత రెట్టింపు అవుతుందన్నారు. వీటితో పాటు అన్ని రకాలుగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలు, మిషనరీని మన దగ్గరకు తీసుకువచ్చారని, ఇటువంటివి హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయని రష్మి చెప్పారు. శోభా రమేష్, సోనాలికలు ఇద్దరు కూడా అక్కడ అనేక రకాల సదుపాయాలు, సౌకర్యాలను ఇస్తూ డిస్కౌంట్ ఆఫర్లు కూడా పెట్టినట్లు చెప్పారు. మహిళలతో పాటు పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా మరో విభాగం ఏర్పాటు చేసి నిపుణులతో మసాజ్, హెయిర్ కటింగ్ సేవలను తెచ్చారని, ఈ కొత్త తరహా సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. తాను ప్రస్తుతం ఒక సినిమాలో చేస్తున్నానని, మరికొన్ని స్టోరీలు కూడా విన్నట్లు రష్మి తెలిపారు. కరోనా తర్వాత సినీ పరిశ్రమలో కూడా జాప్యం జరుగుతుందని, షూటింగ్లు ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. అయితే బుల్లితెరపై మాత్రం తన షోస్ ద్వారా అభిమానులను సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. విజయవాడ వాళ్ళందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి, మెయిన్ ఛానల్ వాళ్ళకి, డిజిటల్ ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు అలీకా ద సెలూన్ ఇనాగ్రేషన్ జరగడం ఈరోజు అయ్యింది. కానీ ముఖ్యమైన విశేషం ఏం చెప్పాలంటే, ఇప్పుడే చిన్న షాకింగ్ ఏంటంటే, శోభా గారు కూతురు సోనాలిక ఆ లాస్ట్ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, అలీకా అని ఆమె పేరు మీద సలూన్ పెట్టారు. నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే, నేను రాగానే సరే కూతురు అంటే ఏదో 5 or 6 year old పాప ఉంటుంది అని అనుకున్నా. లిటరలీ రియల్ లైఫ్ సంతూర్ మమ్మీ చూడడం ఈరోజు జరుగుతుంది. నాకు ఒక 5 or 6 year అడుగుతున్నాను, ఈమె ఎవరు, ఈమె నా పాప సోనాలిక అంటున్నారు. నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే ఇటువంటి బాబు అంట. సో ఈ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, సో జస్టిఫైడ్ అని అనాలి. ఈ సలూన్ ఓపెనింగ్ అనేది మీరు చేయడం, మీరు రిప్రజెంట్ చేయడం, దీన్ని మాత్రం చాలా జస్టిఫైడ్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ బ్యూటీ ఈజ్ ఇన్సైడ్ అవుట్ అంటారు. మంచి డైట్తో పాటు, ఎవ్రీడే ఎక్సర్సైజ్ డోసేజ్తో పాటు మంచిగా నిద్ర పోవాలి. దాంతోపాటు ఒక సలూన్కి వచ్చే కొన్ని ఫినిషింగ్ టచెస్ ఉంటాయి కదా, మంచి హెయిర్ కట్ కావచ్చు, వెల్ పాలిష్డ్ నెయిల్స్, వెల్ మెనిక్యూర్డ్ పెడిక్యూర్డ్ నెయిల్స్ కావచ్చు, రిలాక్సేషన్కి బాడీ మసాజ్ కావచ్చు, హెడ్ మసాజెస్ కావచ్చు, బేసిక్ ఇవన్నీ రిలాక్సేషన్ థెరపీస్ ఏమేమంటారో అవన్నీ కలిస్తేనే ఒక పర్సనాలిటీ అనేది మంచిగా పాలిష్డ్ అయ్యి బయటకు కనిపిస్తుంది. అండ్ దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ హూ డస్ నాట్ వాంట్ టు లుక్ కాన్ఫిడెంట్ నౌ డేస్? అందరికీ జనాల ముందు కాన్ఫిడెంట్గా బాగా కనిపించాలని చాలా అది ఉంటుంది. సో ఇట్లాంటి ఒక ప్రొఫెషనల్ ప్లేస్కి వస్తే కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు, మీ కరెక్ట్గా ఏం సూట్ అవుతుంది అవ్వదు, మీ హెయిర్కి ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం, అలాగే మీ స్కిన్కి ఎలాంటి ప్రొడక్ట్స్ కరెక్ట్గా ఉంటాయో, ఇట్లాంటి ప్రొఫెషనల్ అప్రోచ్, ఇలాంటి న్యూ ఏజ్ టెక్నాలజీ సలూన్స్లో వస్తే మీకు ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దక్కుతుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అలీకా ద సెలూన్.
ఇలాంటి ఒక మంచి సలోన్ విజయవాడలో లాంచ్ చేసినందుకు చాలామంది యంగ్స్టర్స్ అలాగే ఎల్డర్ పీపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఈ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవచ్చు. మొత్తానికి సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అంటారు, అండ్ వన్ ఫార్మ్ ఆఫ్ దట్ ఈస్ సెల్ఫ్ ప్యాంపరింగ్. సో ఇలాంటి ఒక ప్లేస్లో వచ్చి ప్లీజ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ అ గుడ్ టైమ్, హ్యావ్ అ గుడ్ టైమ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అలికా ది సలూన్ అండ్ సంతూర్ మమ్మీ ఈజ్ రైట్ హియర్. ఆమెకి మీరు నిజంగా కవరేజ్ చేయాలి అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ మీరు కూడా మీ బిజినెస్ని, మీ పేరెంట్స్ బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఎన్నో ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అల్లికా ది సెలూన్లో స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్పాస్, హెయిర్ కట్స్, మానిక్యూర్, పెడిక్యూర్ ఇంకా చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము స్టార్టింగ్ కాబట్టి. థ్యాంక్ యూ. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు ప్రచారం కొనసాగిస్తున్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్, మసీద్ స్ట్రీట్, స్క్రూ బ్రిడ్జ్, సేవానికేతన్ ప్రాంతాలలో, వై సిద్ధార్థ, 14వ డివిజన్, పోస్టాఫీస్, గణపతి సచ్చిదానంద రోడ్ ప్రాంతాలలో క్రాంతి గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా 14వ డివిజన్లో 2 నిరుపేద కుటుంబాలు అద్దె బండ్లతో జీవనం సాగిస్తున్నారని గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో దేవినేని క్రాంతి దృష్టికి తీసుకురాగా శనివారం నాడు జీవనోపాధి నిమిత్తం వారికి 45,000 రూపాయలు విలువ చేసే ఒక టిఫిన్ బండి, ఒక తోపుడు బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. ఈ పర్యటనలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరి ఈశ్వర్ ప్రసాద్, 14వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ఇన్ఛార్జ్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, సోషల్ మీడియా మిత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు 11వ డివిజన్లో గడపడకి అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా గడపడకి తిరగడం జరుగుతుంది. ఇలా తిరిగే క్రమంలో ఈ రోజున దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరు ఎవరైతే వాళ్ళకి సాయం చేయమని అడిగారో ఇలా ఇక్కడ స్థానికంగా మన దుర్గాప్రసాద్ అన్నకి చెప్పగా ఇక్కడ బాజీ గారికి ఆయన పూల దుకాణానికి ఇక్కడ తోపుడు బండి ఇవ్వడం జరిగింది. అలానే మన రిలీజ్ కాలనీలో సరస్వతి నామ అమ్మాయికి ఇవాళ టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ దాకా ఎన్నో వేల సంఖ్యలో ఇలాంటి తోపుడు బళ్ళు కానీ చదువుకునే విద్యార్థులు చదువునందించడం కానీ వికలాంగులకి ఈ వీల్ చైర్లు ఇవ్వటం కానీ ఇలా అనేక సేవా కార్యక్రమాలు కొన్ని వేల సంఖ్యలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్వతహాగా దేవినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. నెహ్రూ గారి గురించి ఆయన ఎంతో సేవా దృక్పథం కలిగిన మనిషి. ఇవాళ రోజున ఇలా దేవినేని అవినాష్ గారు కూడా ప్రజల్లో ఎంతో తిరుగుతా, ప్రజలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన నిత్యం ప్రజల్లో ఉంటా, అవసరాలు తీరుస్తా, ప్రజలకి ఎంతో దగ్గరలో అందుబాటులో ఉంటున్న ఇవాళ ఒక పెద్ద నాయకుడిగా మన తూర్పు నియోజకవర్గంలో ఆయన ఎదిగాడు. రాబోయే రోజుల్లో మనందరం కూడా తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ దేవినేని అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. సెంట్రల్లో 25,000 మెజార్టీతోనే గెలుస్తా అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక పత్రిక నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తుందని చెప్పారు. తనకు మేయర్, డిప్యూటీ మేయర్లకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రోజు పేపర్లో తన కోసం కొంత ఖాళీ ఉంచుతున్నారని చెప్పారు. నేను నియోజకవర్గంలోకి వెళ్లి 20 రోజులు కూడా అవ్వలేదని, నన్ను ఆంధ్రజ్యోతి పత్రిక ఓడించలేదని చెప్పారు. కార్పొరేషన్లో జరిగిన సమావేశం అనంతరం బయటకు వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరాన్ని మోసం చేసింది టీడీపీ పార్టీ అని అన్నారు. గతంలో నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పారు. గతంలో టీడీపీ నగర అభివృద్ధి పూర్తిగా విస్మరించిందన్నారు. వీఎంసీ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరాన్ని మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన ఎప్పుడు తప్పుడు ప్రచారంలో ముందు ఉంటుందన్నారు. సీఎం జగన్ ఎప్పుడు ప్రజల పక్షపాతి అని, ప్రజలకు మేలు చేయాలనేది వైసీపీ ప్రభుత్వ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. సార్, విజయవాడ నగరపాలక సంస్థ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 3 నియోజకవర్గాలు విజయవాడ నగర అభివృద్ధి మీద బడ్జెట్ పెట్టడం జరిగింది. తప్పకుండా 2014, 2019 తేడా చూశారు మీరు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు ఎలయన్స్లో ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరాన్ని మోసం చేశారు. అభివృద్ధి మీద కనీసం దృష్టి పెట్టకుండా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడండి. ఒకసారి కావాలంటే అమరావతి అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విజయవాడ నగరానికి నిధులు విడుదలైతే దాన్ని అమరావతి డైవర్ట్ చేసిన వాళ్ళు వ్యక్తులు ఎవరండి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఎలయన్స్లో ఉన్న కూటమి కాదా? అదేవిధంగా ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో విజయవాడ నగరాన్ని ఒక మహానగరం కింద అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ విజయవాడ నగరపాలక సంస్థది. తప్పకుండా ఈ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా విజయవాడ నగరాన్ని ఎక్కడ కూడా ఒక రోడ్డు ఇబ్బంది లేకుండా, డ్రైనేజీ సమస్య లేకుండా, త్రాగునీరుకి సమస్య లేకుండా అన్ని పార్కులు అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా చేసే విధంగా బడ్జెట్ సమకూర్చారు. తప్పకుండా ఈ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందిందని మాత్రం మీకు తెలియపరచుకుంటారు. ప్రజల మీద పన్ను భారం పడేలాగా ఉంది ఈ బడ్జెట్తో అని చెప్పి టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తారు. సార్, ఒకటి తెలుగుదేశం కానీ జనసేనకి ఒకటే కోరిక, ఊరకే ప్రజలకి గ్లోబల్ ప్రచారం అని చెప్తారు. ఈ గ్లోబల్ ప్రచారం ద్వారా చెప్పితే నిజంగా అక్కడ వాస్తవం కాకపోయినా వాస్తవం అనిపించుకునే విధంగా వీళ్ళు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీలు మాడుతుండే. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు మంచి చేస్తాడు తప్ప, పేదలకు అందరూ కూడా అన్ని రకాల మంచి చేస్తాడు తప్ప పేదలకు ఎప్పుడు కూడా చెడు చేసే ప్రభుత్వం కానీ మనస్తత్వం కానీ మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఇవన్నీ కూడా దుష్ప్రచారాలని మేము తిప్పికొడతాం. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కపట ప్రేమ చూపెడుతున్నారు విజయవాడ నగరం మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కపట ప్రేమ చూపెట్టినా కానీ మళ్ళీ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలపోతుంది. 25,000 మెజార్టీతో గెలపోతున్నాం. ఏబిఎన్ బాగా కష్టపడుతుంది, నన్ను బాగా ఇబ్బంది పెడతానికి కష్టపడుతుంది ఏబిఎన్. న్యూస్ కాకుండా వాళ్ళు పేపర్గా ఉండాలి తప్ప వేస్ట్ పేపర్ లాగా. నేను ఏబిఎన్ గురించే మాడుతున్నాను. ప్రతిరోజు పాపం నా కోసం ఒక పావు షీట్ ఖాళీ ఉంచారు వాళ్ళు. వెల్లంపల్లిని ఏం చేస్తున్నాడు, వెల్లంపల్లికి నాకు మేయర్కి గొడవ పెట్టడానికి, మాకు డిప్యూటీ మేయర్కి గొడవ పెట్టడానికి ఏబిఎన్ మాత్రం బాగా కృషి చేస్తుంది. తెలుగుదేశం పాంప్లెట్ కంటే కూడా ఎక్కువగా కృషి చేస్తుంది పాపం ఏబిఎన్ మాత్రం.
రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. ఎందుకంటే నన్ను బాగా సెంట్రల్లో ఒక వెల్లంపల్లి కొంచెం నుంచున్నాడో కొంతమంది తెలియదు. ఏబిఎన్ బాగా పబ్లిసిటీ చేస్తుంది. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. రాధాకృష్ణ గారికి మాత్రం అదే చెప్తున్నా, పనికి మాలోళ్ళు. నేను 20 రోజులు కూడా కాలేదు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి. ఏబిఎన్కి బాగా విపరీతంగా బాగుండమని గెలిపించాలని తపన ఉండొచ్చు, కానీ వెల్లంపల్లి సీనుని ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు. నేను రాధాకృష్ణకి సవాలు చెబుతున్నా, నువ్వు దమ్ముంటు రా, నువ్వు నా కాన్స్టిట్యున్సీలో నువ్వే పోటీ చేయి, నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను చూస్తాం. అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు, వెనక రాతలు, ముందు రాతలు దేనికే? నువ్వు రాసిన దాంట్లో ఒక నిజం ఉందా? రాధాకృష్ణ రమ్మని చెప్పండి. ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రులు అన్నింటి మీద కూడా చర్చకి సిద్ధం. దమ్ముంటి రమ్మని చెప్పండి రాధాకృష్ణని. అంతే తప్ప హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు. రాధాకృష్ణ, దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గాలు పోటీ చేయి. నీ సత్తా ఏంటి, నా సత్తా ఏంటి చూస్తా. అంతే తప్ప దొడ్డిదారుల రాతలు రాయడాలు, కాపులకు వ్యతిరేకి, వాళ్ళకు వ్యతిరేకి, నువ్వు వ్యతిరేకి కాపులకి. చిరంజీవి గారిని ఎంతో మనిషి నువ్వు నీ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఇదే పవన్ కళ్యాణ్ నువ్వు ఆంధ్రజ్యోతిలో తిట్టిన రోజు లేవా? కాపు వ్యతిరేకి ఆంధ్రజ్యోతి పేపరు, గుర్తుపెట్టుకోండి. కాపులకు వ్యతిరేకి ఆంధ్రజ్యోతి పేపరు. నువ్వు నీ యొక్క సామాజిక వర్గానికి తప్ప మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకి నువ్వు ఆంధ్రజ్యోతి అనేవాడు. నువ్వు ఎవరిని తిట్టలేదు. ఒక చంద్రబాబునే జీవితంలో తిట్టలే ఎప్పుడు కూడా. మిగతా వాళ్ళందరినీ తిట్టినోడివే నువ్వు నా గురించి నీతులు చెప్తావా? నేను రాధాకృష్ణ ఒకటి చెప్తున్నా, ఎప్పటికైనా కానీ వార్తలుగా రాయి. నువ్వు ఎంత మోసినా కానీ, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ బోండవం అనే వ్యక్తి ఓడిపోతున్నాడు అక్కడ. ఇది గుర్తుపెట్టుకో నువ్వు. ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్లో జరిగే నాగవంశీల మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగవంశ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎరుబోతు రమణారావు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ వలన నాగవంశీలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఎరుబొత్తు రమణారావు ఆధ్వర్యంలో నాగవంశ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరుబొత్తు రమణారావు మాట్లాడుతూ, నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పే వైసీపీ నాయకులు ఇప్పటి వరకు నాగవంశ కులానికి చేసింది ఏమిటి అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ కి, డైరెక్టర్లకు జీతాలు ఇవ్వడానికి తప్ప ఇంకెవరికి లబ్ధి చేకూరిందని నిలదీశారు. గడిచిన 4 ఏళ్లలో ఎంతమందికి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేశారో చెప్పాలన్నారు. బీసీడీ నుంచి బీసీఏకి నాగవంశీలు మార్పు అంశాన్ని ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం కానీ, చైర్మన్, డైరెక్టర్లు కానీ పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నాగవంశీల సమస్యలపై పోరాటానికి ఈ నెల 25న జరిగే ఈ ధర్నాలో ప్రతి ఒక్క నాగవంశీయుడు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగవంశ నాయకులు ముని, ఎరుబొత్తు శ్రావణి, మొకర, ఆదిబాబు, బుగత, శ్రీరాములు, బోని, నాని, వెంపటాపు, దుర్గాప్రసాద్, సోమినాయుడు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బీసీ కార్పొరేషన్లు జగన్ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు 29/10/2020 సంవత్సరం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్కి బొడ్డు అప్పలకొండ అని చెప్పేసి ఆవిడ చైర్మన్ కూడా వేయడం జరిగింది. ఈ రోజున 29/10/2020 సంవత్సరం నుండి ఈనాటి వరకు ఈ బీసీ సంబంధించినటువంటి కార్పొరేషన్ వేసాం, నిధులు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, అలానే చైర్మన్గా ఉన్నటువంటి అప్పలకొండ, ఆవిడ హస్బెండ్ అయినటువంటి అప్పలనాయుడు గారు కూడా ఇంతవరకు ఈ బీసీ డి నుండి బీఏకి మార్చాలని మరి ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేయడం కానీ, బీసీ మంత్రి అయినటువంటి ఆ మంత్రి దగ్గర కానీ ఎక్కడా కూడా వీళ్ళు కనీసం డిమాండ్ కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, బీసీ కార్పొరేషన్ల ద్వారా 56 కార్పొరేషన్లకి నిధులు ఎన్ని మీరు కేటాయించారు, ఎంతవరకు ఖర్చు పెట్టారు, కేటాయించిన నిధులు ఎన్ని, ఖర్చు పెట్టిన నిధులన్నీ తెలియజేసి మీరు వెంటనే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. మా ప్రభుత్వం గొప్ప, మేమే ప్రజలకు ఆదుకుంటున్నాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ బీసీ కార్పొరేషన్లో అయినటువంటి నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరమణి బొడ్డు అప్పలకొండ గారు, ఈ జాతికి ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి రుణాలు ఇచ్చారు, ఎంతమందికి విదేశీ విద్యకు పంపించారు, ఎంతమందిని మీరు ఆదుకున్నారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
దీనిలో భాగంగా రేపు 25వ తారీఖున ధర్నా చౌక్లో ధర్నా చౌక్లో కూడా బీసీ సోదరులతో కలిపి మరియు నాగవంశ సాధికార కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అలానే మాజీ శాసనసభ్యులు బోండమామేశ్వర గారు, చిన్ని గారు, కొల్లు రవీంద్ర గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, బీసీ నాయకులైనటువంటి బోధాయంకన్న గారు, నాగులమీరా గారు, ఇతర పార్టీ పెద్దలందరి ఆదేశాలు వారి సహకారంతో రేపు 25వ తారీఖున ధర్నా చౌక్లో ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీ నాగవంశ సాధికార కమిటీగా 25వ తారీఖు జరిగే ధర్నా చౌక్లో ధర్నాకి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగవంశీలందరూ కూడా ఆ ధర్నాను జయప్రదం చేయాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి నాగవంశీలకు చేసింది ఏమీ లేదు. డైరెక్టర్లకి, చైర్మన్లకి జీతాలు తప్పితే ₹1 కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నది ఏంటంటే నాగవంశీయులు అన్నిట్లో కూడా ముందు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నాడు, అక్కడ జాబ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. అలానే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 25వ తారీఖున మన కులం గురించి కూడా అంటే మనకు రావాల్సినవి కూడా రావట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు, అలానే మన క్యాస్ట్ కూడా సపోర్ట్ చేయలేదు. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలి. ఈ నెల 25వ తారీఖున ధర్నా చౌకలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన క్యాస్ట్ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి. మన పిల్లలు కూడా మంచిగా అబ్రాడ్లో కూడా జాబ్ చేస్తున్న అందరూ కూడా మన క్యాస్ట్కి గౌరవం తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు రావాలి, ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం 21వ డివిజన్ గౌతమీనగర్లో గడప గడపకు వెళ్లిన అవినాష్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచిన తరువాత చేపట్టబోయే అభివృద్ధి పనుల మేనిఫెస్టో కరపత్రాలు అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణాలు కట్టొద్దు అని చెప్పి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 4వ విడతలో ఆసరాని అందించిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులు తలుపు తట్టి మరీ వారిని ఆప్యాయంగా పలకరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 4 ఏళ్ల కాలంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలను నేరుగా వారికి వివరించి వారు పొందుతున్న లబ్ధిని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ముఖ్యమంత్రి వచ్చాక ఇంట్లో అందరి మనిషిగా అందరినీ ఆదుకున్నారని, మీకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదాలు సీఎం జగన్ పై, మన వైసీపీ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని, మంచి మనసుతో దీవించాలని అవినాష్ అభ్యర్థించారు. ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన 4 ఏళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ పుప్పాల కుమారి, ఎన్టీఆర్ జిల్లా వాక్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ సుభాని, వైసీపీ నాయకులు పల్లెం రవి, ఎన్ఎస్యు రాజు, గొర్ల గోవింద్, శర్మ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 20 డివిజన్లో ఏదైతే ఈ ఒక 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం కానివ్వండి,
స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వైస్ చైర్మన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని గారు ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గారు వివరిస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ఇంటికే వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, మా ఇంటి ముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారో, మాయ చేశారో, మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు 2014లో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తున్నాం, ప్రతి ఒక్కరి గారు మీరు డ్వాక్రా గ్రూపుల్లో రుణాలు కట్టమాకండి అని చెప్పని డ్వాక్రా మహిళల్ని నమ్మించి మోసం చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసి ఈరోజు ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయో, డ్వాక్రా మహిళలు ఉన్నారో, వాళ్ళు చంద్రబాబు చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి డ్వాక్రా రుణాలు కట్టకపోతే చివరికి ఆ ఒక బ్యాంకు వాళ్ళు ఆ ఒక మహిళలకి నోటీసులు ఇచ్చారు. మీరు గనక రుణాలు కట్టకపోతే మీ అందరినీ అరెస్ట్ చేపిస్తామంటే అప్పటికప్పుడు పాప ఆ మహిళలు వెళ్ళి వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు కానివ్వండి, దాచుకున్న డబ్బులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అమ్మేసి, లేకపోతే దాచుకున్న పొరుగు సంఘాల డబ్బులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అమ్మేసి మాయ చేసిన, అమ్మేస్తానికి మాయ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ ఆసరా కింద ఏదైతే ఆయన చెప్పారో ప్రతి ఒక్క హామీని కానివ్వండి, పథకాన్ని కానివ్వండి అమలుపరిచి వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతలుగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందించిన, ఆ ఒక డ్వాక్రా మహిళలకు రుణాలు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మోసం చేసిన తెలుగుదేశం పార్టీని నమ్ముతారా, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనాలు నమ్ముతారా అని చెప్పని ఈరోజు తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ గారా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మిత్రపక్షాలు కానివ్వండి, వాళ్ళు డిపెండ్ అయింది ప్రజల మీద కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే కొంతమంది పని పాట లేని పుస్తకం రాసే కొంతమంది వ్యక్తుల మీద మాత్రమే తెలుగుదేశం పార్టీ డిపెండ్ అయింది. ఈరోజు కిందకు ఒక్కసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్యకు సంబంధించి కానివ్వండి, వైద్యానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మహిళలకు సంబంధించి కానివ్వండి, అనేక పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వాళ్ళందరూ గారు తెలుసుకోవాలి. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్లోనూ అభివృద్ధి చేశామని, గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేశారని, విజయవాడకు రావాల్సిన నిధులను అమరావతికి తరలించారని ఆరోపించారు. వైసీపీ వచ్చాకే మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు జరిగాయని, శంకుస్థాపనలు చేసి వదిలేయటం టీడీపీ ఘనత అని, శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేయటం తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. 2024-25 బడ్జెట్ను ఆమోదించినందుకు ధన్యవాదాలు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థ 2023-24 గాను రివైజ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 24-25 గాను బడ్జెట్ని ఈరోజు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్సు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ అన్నది ప్రజలకి ఆమోదకరంగా ఉండేలాగా అన్ని వర్గాల వారికి కులంకుశంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో చక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా చక్కగా విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కులంకుశంగా కొండ ప్రాంతాలు కానీ, దిగువ ప్రాంతాలు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ రిజర్వాయర్లు కానీ, ప్రతి ఒక్క విషయంలోన బ్యూటిఫికేషన్కి కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, ప్రతి ఒక్క విషయంలోన మన
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3వ పర్యాయం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులోన ప్రజలపైన ఎలాంటి భారము లేకుండా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగితే ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళకి విజయవాడ నగర అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసు. ప్రతి ఒక్క డివిజను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేని డివిజన్లు కూడా టీడీపీ వాళ్ళు సిపిఎం పార్టీ నాయకులు ఉన్న డివిజన్లు కూడా పూర్తి స్థాయిలోన డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల కోట్లతో విజయవాడ నగర అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ పార్టీ వాళ్ళది. ఈరోజు రెవెన్యూలోన ఏదైతే మనకి ఖాళీ స్థలాల మీద బడ్జెట్ కనబడుతుందో, వసూలు అవ్వాల్సిన బడ్జెట్ కనబడుతుందో దాని గురించి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఇన్ని 100 కోట్ల బడ్జెట్ రావాలి కదా మనకి, ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అన్న దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే గత 5 ఏళ్ల కాలంలోన ఏదైతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 14% ఉంటుందో అది క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ప్రోద్బలంతో ఇచ్చినారో కానీ 14% ట్యాక్స్ను కూడా వాళ్ళు క్లియర్ చేయకుండా ఈరోజు ఆ భవనాలు నిర్మించడానికి టౌన్ ప్లానింగ్లోన వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనకి చాలా 100 కోట్లు, ఈరోజు 196 కోట్లు బడ్జెట్ మనకి రావాల్సింది బకాయి బడ్జెట్ కనబడడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే అక్కడ భవనం కట్టుకునేటప్పుడు కంపల్సరీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కట్టిన తర్వాతే మనకి విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవటం జరుగుతుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలన చూసి ప్రజలు భయానికి గురయ్యారని అన్నారు. బడుగు బలహీన వర్గాలు జగన్ పాలనలో కుదేలయ్యాయని అన్నారు. ప్రజల జీవనం బాగుండాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం అయిపోయినటువంటి పేద వర్గాలకి మరి ఈరోజు మద్దతుగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ నిరుపేదలకి అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి జీవితాల్లో మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాను, మీ అందరికీ మేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడో 5 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న ఈ సందర్భంలో అందరూ కూడా నిజం తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతకి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు కుదేలైపోయినాయి. ఒక్క అభివృద్ధి పథకం లేదు, ఒక సంక్షేమ పథకం సరిగ్గా అమలు చేయట్లా, అన్నిటిలో కూడా అవినీతి, పెచ్చుమీరిన అవినీతిని ఇవాళ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. చివరికి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేలందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు 62వ డివిజన్లో వైఎస్ఆర్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు 2006 నుంచి చేస్తున్నటువంటి ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాసరెడ్డి, అలాగే నాగేశ్వరరావు, అట్లాగే మరి పండు కానీ మరి మోహన్ కానీ అందరూ వాళ్ళ వైఎస్సీపీ నాయకులు, మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరటం సంతోషం. వీళ్ళ చేరికతో 62వ డివిజన్లో వైసీపీ ఖాళీ అయిపోయింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి డివిజను 62వ డివిజను. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉదయ్ శంకరు, అలాగే ఇన్ఛార్జి మన పైడిసీను, ప్రధాన కార్యదర్శి రవి డివిజన్లో పటిష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వీళ్ళ చేరికతో వన్ సైడ్ అయిపోయింది అక్కడ. అలాగే 25వ డివిజన్లో ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సంఘం సేవా సంఘం
అధ్యక్షురాలైనటువంటి మరి సంతోషమ్మ, సంగంరెడ్డి సంతోషమ్మ, అలాగే రెల్లికుల నాయకురాళ్ళు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాగలక్ష్మి అందరూ కూడా పార్టీలో చేరటం సంతోషం. ఈ రోజున వైసీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి నేను అంటే 2006 నుంచి నేను పార్టీ పెట్టక ముందు నుంచి కూడా చేస్తున్నాను. ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలుగా నా పేరు మీద. అలాగే అధికారం వచ్చిందని చెప్పి మేము ఎంతో సమిష్టి కృషితో మా టీం అంతా కూడా అంత వర్క్ చేసాం. అనేక కార్యక్రమాలు ముందు నుంచి నడిపించి అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొని అన్నిటి కూడా అధికారం తీసుకొచ్చాం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేక ఇండస్ట్రీలు మెయిన్ ముఖ్యంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి కారణం ఈరోజు ఇదివరకు ముందు స్థాయిలో ఉండేది. మరి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అసలు ఓన్లీ సంక్షేమం మీదనే పెట్టి అభివృద్ధి అనేది జరగకుండా ఈరోజు రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. ఈరోజు సెంట్రల్ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి జగన్ యువసేన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సరగటి శ్రీనివాస్ గారు కానీ, మన నాగేశ్వరరావు గారు కానీ, అలా ఫ్రెండ్ సర్కిల్ కానీ, మరి ఈరోజు ఏ అభివృద్ధి జరగక, ఏ సంక్షేమం జరగక ఈ 62వ డివిజన్లో డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు స్వచ్ఛందంగా ఎవరు పిలిచింది లేదు. మేము బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు కాకుండా మేము ఆయన వెనకాల ఉండి నిరంతరం ఆయన కోసం పనిచేసి అత్యంత మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావుని గెలిపించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మల్లేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రారంభం, కుంభాభిషేక కార్యక్రమాలను పురస్కరించుకొని జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో 4వ రోజైన శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటప పూజలు, మంటప హోమములు, అంగహోమం, ధాన్య దివాసం వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే మతతత్వ పార్టీలను ఓడించాలని బహుజన పార్టీల జేఏసీ కన్వీనర్ జై భీం నాగేశ్వరరావు అన్నారు. మతోన్మాదంపై ఉక్కుపాదం మోపకపోతే దాని నుంచి బహుజనులు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. శనివారం బహుజన రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు మార్చ్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీం నాగేశ్వరరావు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మతోన్మాదం దేశానికి ప్రమాదమని, మతోన్మాదాన్ని సృష్టించే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీలను నిలువరించకపోతే మున్ముందు బహుజనులపై దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం ఏలుతుందని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య రంగాలకు తిలోతకాలు ఇచ్చేలా ప్రైవేట్ యాజమాన్యాలకు ద్వారాలు తెరిచారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్తి చెబుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చారని విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, దాని అనుబంధ పార్టీలైన వైసీపీ, టీడీపీలను ఓడించాలని జై భీమ్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రజా పార్టీ శ్యామ్ ప్రసాద్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నమ్మి అప్పారావు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దాసరి సుందర్రావు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అబ్దుల్ సత్తార్, జై భీమ్ పార్టీ పి చర్చిల్, బహుజన రాష్ట్రీయ సమితి ధర్నాసి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు జై భీమ్ నాగేశ్వరరావు. సోదరులారా, ఈరోజు దేశం ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందువల్లంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విచక్షణ, మనిషి తినే ఆహారం మీద కూడా విచక్షణ చూపించేటువంటి ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది. మతాచారాల పేరుతో మనిషి ఆహారాన్ని, ఈ దేశంలో పుట్టినటువంటి అడవి జాతి వాళ్ళని కానీ మిగతా జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మూలవాసులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆహారం మీద నిఘా ఉంది. హక్కులు లేకుండా పోయినాయి. రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, హక్కుల్ని రక్షించుకోవాలంటే ఈ దేశంలో నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఏదైతే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంతో దాన్ని ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలని కూడా ఓడించవలసిన బాధ్యత ఉందనేటువంటి దాంతో బహుజన జేఏసీ ఏర్పడ్డాం. ఈ రోజున బహుజనులంతా కూడా ఒక త్రాటి మీద, ఒక మాట మీద, ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రం నుండి మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి బీసెంట్ రోడ్డు మీదుగా బందర్ రోడ్లో ఉన్నటువంటి స్వరాజ్య మైదానంలో ఉన్న ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు ప్రదర్శనగా వచ్చి వివిధ పార్టీలు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి పార్టీలు, భావ సారూప్యం కలిగినటువంటి పార్టీలు అన్నీ కూడా ఒక వేదిక మీద రావడం అనేది జరిగింది. ఈనాడు రాష్ట్రంలోనూ కానీ కేంద్రంలో కానీ అవలంబిస్తున్న విధానం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రోజుకి ప్రతిపక్షం కానీ పాలకపక్షాలు కానీ అబద్ధాలను వండి వారుస్తున్నారే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమకు ప్రజలతో మాత్రమే పొత్తు ఉంటుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని ధీమా. టీడీపీ విధానాలు ఎప్పటికీ ప్రజలకు వ్యతిరేకమే అన్న ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు. టీడీపీ హయాంలో నగరాభివృద్ధి కుంటుపడిందని విమర్శ. దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నగరానికి వచ్చినట్లు వెల్లడి. 4వ డివిజన్లో సీసీ రోడ్ నిర్మాణ పనులకు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ భూమి పూజ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.